రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైట్ ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు దాటుతుండగా 6 కూడా మృతి చెందారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? సాయి, దాదాపు ఏదైతే మనకు నిన్న ఛత్తీస్గఢ్ ఘటన రైలు ప్రమాదం జరిగి 24 గంటలు కాకముందే మరొక రైలు ప్రమాదం జరిగింది ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటిది. ఈ రోజు కార్తీక పౌర్ణమి అన్నటువంటిది ఒకవైపు భక్తుల రద్దీ కూడా ఇటు వారణాసి ఈ ప్రాంతాలంతా కూడా కొంత రద్దీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మనకు ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి మీర్జాపూర్, అంటే ఇది ఒక చునా రైల్వే స్టేషన్. ఇక్కడ ఒక రైలు నుంచి వాళ్ళు ప్రయాణికులు దిగి మరొక రైలుని అందుకోవడానికి కూడా వెళ్లేటటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ప్రమాదం ఇది. దాదాపు ఇక్కడ 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీద, తర్వాత 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కొంత గ్యాప్ ఉంది. అంటే వెళ్ళడానికి అటు మనము మెట్లు దిగి వెళ్ళి మనము అటువైపు వెళ్ళాలి అంటే కొంత టైం పడుతుంది. బట్ ఈజీగా ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకునేటటువంటి సందర్భంలోనే అక్కడ దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత మిత్రులందరూ కూడా, అంటే ఇది ఒక గ్రామానికి సంబంధించినటువంటి కమారియా అన్నటువంటి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా గంగా స్నానానికి వెళ్లారు. అయితే ఉదయం అంతా కూడా బయలుదేరి ఇక్కడ చునాబ్ అన్నటువంటిది ఒకటి ఘాట్ ఉంటుంది, అక్కడ దానికి సంబంధించినటువంటి స్నానానికి వెళ్ళేటటువంటి ప్రయత్నము, అటువైపు వెళ్లేందుకు వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో దాదాపు ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో చాలా మంది మహిళలే ఉన్నారు. అంటే ఇక్కడ మనకు వేరే ట్రైన్ దాటి ఇంకొక వెళ్లే ప్రయత్నములో అంటే మగవాళ్ళందరూ కూడా చాలా స్పీడ్ గా ఎక్కి అటువైపు వెళ్లిపోయారు. ఇక్కడ మహిళలు కొంత ఎక్కలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆగిపోయారు. అటువైపు నుంచి చాలా స్పీడ్ గా వస్తున్నటువంటి కల్కి ఎక్స్ప్రెస్, దాదాపు ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాదాపు ఇది ఒక అరగంట సేపు కూడా లేట్ కావడం కూడా ఈ ప్రమాదానికి కూడా ఒక కొంత కారణం. అక్కడ ఎలాంటి స్టాఫ్ కూడా లేదు. దాదాపు 60 కిలోమీటర్ స్పీడ్ తోటి ఈ రైలు ప్రయాణిస్తున్నటువంటి సందర్భము. దాదాపు ఇక్కడ వాళ్ళు రైలు దాటేటటువంటి సమయంలోనే అతి వేగంతో చాలా ఫాస్ట్ గా ఉంది. అటువైపు వెళ్ళడానికి కూడా వాళ్లకు అవకాశం లేనటువంటి పరిస్థితి. అటువైపు ట్రైన్ తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోయింది. ఎందుకంటే 60 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చేటటువంటి ఎక్స్ప్రెస్, తర్వాత అటువైపు మగవాళ్ళు కూడా వాళ్ళని లేడీస్ ని గుంజేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అంత లోపలనే దాదాపు 6 మందికి పైగా కూడా మరణించారు. అయితే ఇక్కడ దాదాపు మరికొంతమందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. కానీ చాలా భయంకరమైనటువంటి, అది చాలా స్పీడ్ తో ఉన్నటువంటిది, ఎక్కడ కూడా ట్రైన్ ఆగేటటువంటి పరిస్థితి కూడా లేదు. దాదాపు ఆ రైలు ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 మీటర్ల మేరకు కూడా ఆ ట్రైన్ మృతి చెందినటువంటి మహిళల శరీరాలను మొత్తం అంతా కూడా ముందుకు వెళ్లిపోయినటువంటి దృశ్యాలు, చాలా భయానకమైనటువంటి దృశ్యాలు. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ప్లాట్ఫామ్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, అందరూ కూడా చెప్తున్నటువంటి అంశాలు. కానీ చాలా భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అక్కడ
ఎలాంటి ఇక్కడ మనకు రెండు అంశాలు మాత్రం చాలా ప్రధానంగా చెప్పవచ్చు. ఒకటి, హై స్పీడ్ నుంచి వచ్చేటటువంటి ట్రైన్ ఎలాంటి అక్కడ ఒక సమాచారం అన్నది కూడా లేకపోవడము, తర్వాత ఎవరైతే ఈ విధంగా ఒక ట్రైన్ నుంచి ఇంకొక ట్రైన్ కు మారాలి లేకపోతే అటువైపు వెళ్ళాలన్నా కూడా అడ్డదారిన వెళ్ళేటటువంటి ప్రయాణికులను మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. చాలా రైల్వే స్టేషన్స్ లో కూడా చూస్తుంటాం. అదే ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలంటే 1 నిమిషం పడుతుంది, అటువైపు వెళ్ళాలంటే మనకు 10 నిమిషాలు పడుతుంది అన్నటువంటి ఒక క్యాలిక్యులేషన్స్ తోటి వెళ్ళేటటువంటి ప్రయాణికులను చూస్తుంటాం. కానీ అలాంటి చేసినటువంటి ప్రయాణికులదే ఈ రోజు ఆలోచించినటువంటి విధానమే ఈ రోజు ప్రమాదానికి మాత్రం మూల కారణం అని చెప్పవచ్చు. కానీ దీనిపై వెంటనే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ కూడా సంతాపం ప్రకటించడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే స్పాట్ కు రావడము, అక్కడ ఉన్నటువంటి చెల్లాచెదరైనటువంటి మృతదేహ శరీరాలను అన్నిటిని కూడా మార్చురికి పంపించడము వెంటనే చేశారు. కానీ ఈ ఘటనకు బాధ్యులు మాత్రము మధ్యలో ఇలాంటి ప్రయాణికులు వెళ్లకుండగా తగిన జాగ్రత్తలు ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా తీసుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకు వాళ్ళకొక ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాలి, ఈ విధంగా ప్రమాదాలు వస్తున్నాయి అన్నటువంటి ఆలోచన ధోరణి కూడా ఉండదు. వాళ్ళు ఇప్పుడు అతి తొందరగా వెళ్ళాలి అన్నటువంటి తొందరపాటుతనమే ఈ రోజు ప్రమాదానికి మూల కారణం అని చెప్పవచ్చు. కానీ ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి. ఆ తర్వాత దీనిపై కూడా ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కూడా ఈ సందర్భాన్ని పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్పై కేసు నమోదైంది. ఇక జగన్ పర్యటనలో భాగంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కైలే అనిల్పై పడిమాకుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కైలే అనిల్తో పాటు మరికొంతమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వారి ఆంక్షలను కూడా లెక్క చేయకుండా కైలే అనిల్ భారీగా జన సమీకరణ చేశారని పోలీసులు చెబుతున్నారు.